వెల్కమ్ బ్యాక్ టు మైరా యూట్యూబ్ ఛానల్. ఏం లేదండి, ఫుల్ ఫీవర్ 2 డేస్ నుంచి. నోటికి ఏదైనా టేస్ట్ అనిపించింది పుల్లగా. సరే అని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. అమ్మ వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే మునక్కాయ మామిడికాయ కనిపించింది. సరే ఇంకెందుకు లేట్ అని చెప్పి మునక్కాయ మామిడికాయ కర్రీ వండేద్దాం. చూసేయండి, ముందుగా ఒక బాండిల్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఫ్రై చేసేసుకోవాలన్నమాట బాగా. ఇదేం ఎర్రగా రావాల్సిన అవసరం లేదు, జస్ట్ మెత్తబడితే చాలు. ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు చూసారు కదా, మెత్తబడిపోయింది. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది అమ్మ ఇంట్లో చేసిందండి, ఉంటే వేసుకొని బయట తెచ్చింది వేసుకోండి. ఆల్మోస్ట్ ఇంట్లో చేసిందే బెస్ట్ ఆప్షను. అలాగే టమోటోస్ వేసుకుంటున్నాము. ఇక్కడ మీకు వీడియో చూస్తుంటే అర్థమవుతుంది, ఈ వంట ఇద్దరం చేస్తున్నామన్నమాట. అమ్మకి హెల్త్ బాగాలేదు, నాకు హెల్త్ బాగాలేదు, అందుకని కొంచెం తనకి నేను హెల్ప్ చేస్తున్నాను, తను నాకు హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు టమోటాస్ వేసుకున్నాం కదా, ఇవన్నీ బాగా మగ్గిపోవాలి. టమోటాలు బాగా మగ్గాలి అంటే తొందరగా మగ్గాలి, మనకి టైం అంత లేదు అని అనుకుంటే మటుకు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు పసుపు వేసేసుకోండి. మూత పెట్టేసుకుంటే జస్ట్ 2 మినిట్స్లో బాగా మగ్గిపోతుంది. లేదు పర్లేదు మాకు టైం ఉందనుకుంటే నార్మల్గా మగ్గబెట్టుకోవచ్చు. ఇక్కడ నేను కల్లుప్పు వాడుతున్నాను, మీకు నార్మల్ సాల్ట్ అయినా వాడుకోవచ్చు. ఇదంతా బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం పసుపు వేసుకున్నాము, కొంచెం అంటే కొంచెం వేసుకోండి. కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ బాగా మగ్గివ్వాలి. బాగా మగ్గిన తర్వాత ఏంటంటే గుజ్జంతా పైకి వస్తుంది. ఇప్పుడు ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మునక్కాయలు మామిడికాయలు వేసేసుకుందాము. మునక్కాయ వేసుకుంటున్నాను, మామిడికాయ వేసుకుంటాను నెక్స్ట్. మామిడికాయ మునక్కాయ బాగా మగ్గాలి, ఇవన్నీ బాగా కలిపేయాలన్నమాట. ఇవన్నీ బాగా తొందరగా మగ్గాలంటే ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలి. చూసారు కదా, నేను ముందుగా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇవన్నీ. ఇవి ఇట్లా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఒక గ్లాస్ అయినా ఒక కప్పుతో అయినా కొంచెం వాటర్ వేసుకుంటే మునక్కాయ అనేది బాగా మెత్తగా ఉడుకుతుంది. బాగా మెత్తగా ఉడకాలి. కొంచెం అంటే కొంచెం ఎక్కువ వాటర్ వేయకండి, ఇవన్నీ బాగా మగ్గాలి. అలాగే కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేసేసుకుందాము. కారం అనేది మన టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటే బెస్ట్. మాకు కొంచెం జ్వరం కాబట్టి ఇంట్లో అందరికీ మేము కొంచెం తక్కువే వాడుతున్నాము, అంటే కొంచెం నోరు కూడా కారం పొట్టుకుండా ఉంటుందని ఇలా బాగా కలుపుకోవాలి. కొంచెం ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసుకున్నాను. ఎందుకు వేసుకున్నారు అంటే ఇవి బాగా మగ్గాలి కదా, మునక్కాయ అనేది తొందరగా ఉడకడానికి వేసుకున్నాము. మామిడికాయ తొందరగా ఉడికిపోతుంది, మునక్కాయ అంత తొందరగా ఉడకదు, అందుకని కొంచెం నీళ్ళు పోసేసుకున్నాము. అలాగా కొంచెం వాటర్ వేసేసుకుంటే తర్వాత మూత పెట్టేసుకోవాలి, బాగా మగ్గిపోతాయి. ఒక 10 మినిట్స్కి చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో. ఇలా బుడగలు వచ్చేస్తే ఇంకా కొంచెం ధనియాల పొడి వేసేసుకుంటే ఫైనల్గా రెడీ అయిపోతుంది. కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాను, అంతే అండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా, నోటికి పుల్లగా ఉంటుంది, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ట్రై చేయండి ఒకసారి.